మహీధర్ వైబ్స్ కానీ అలియాస్ జబర్దస్త్ మహీధర్ కానీ తను నిన్న చేసిన వీడియోలో చెప్పినట్టు తన 3 యూట్యూబ్ ఛానల్ అమ్మేసి సన్యాసం తీసుకుంటే యూట్యూబ్కి నేను నా 2 యూట్యూబ్ ఛానల్ అమ్మను డిలీట్ చేసి పారదొబ్బి మియాపూర్ జంక్షన్లో గుడ్డలిప్పి తిరుగుతా. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది కాంటెక్స్ట్. సో కాంటెక్స్ట్ అర్థం కాలేని వాళ్ళకి క్లియర్గా అసలు ఏం జరిగింది, అసలు సోషల్ మీడియా గేమ్ ఏంది, అసలు ఈ యూట్యూబ్లో ఇది ఒక టైప్ ఆఫ్ దందాయే, ఈ స్కామ్ ఏంటి, ఈ మనీ లాండరింగ్ ఏంటి, మీరు ఎలా మోసపోతున్నారు, ఆడియన్స్ మీరే ఎలా మోసపోతున్నారు. రాంబాబు నువ్వు ఎప్పుడైనా ఎవరైనా నీ చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్ కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా కష్టం వస్తే అంత నీట్గా డబ్బులు ఇచ్చావా? నువ్వు ఎందుకు యూట్యూబ్లకి డబ్బులు ఇస్తున్నావు? వాళ్ళకి ఏమి పోషించారు చెప్పు నువ్వు ఫస్ట్ రాంబాబు. నువ్వు ఈ గ్యాప్లో నువ్వు ఇది ఆలోచించు, నేను నీకు ఆన్సర్ ఇస్తాను రాంబాబు. అలాగే అందరికీ కొంచెం క్లారిఫికేషన్తో నీట్గా డీటెయిల్గా చెప్తా, ఒక సీక్వెన్స్ వేలో చెప్తా. సో ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ హైప్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వీడియో. నౌవేడేస్ ఇది చాలా ఎక్కువ అవుతుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కామ్ ఇలాగే, ప్రతి సంవత్సరం. నాకు ఇప్పటికి చేసే వాళ్ళ మీద మాట్లాడే వాళ్ళ మీద నాకు ప్రాబ్లం లేదు, కానీ జనాల మీద నాకు బాధ కూడా కాదు, కోపం వస్తుంది. అరే ఏం మారరా మీరు, మారరా? ఎన్ని చూసినా కూడా మీరు అంతే. సో ఏదో నా గొలనుకుంటారో దోలనుకుంటారో ఏమనుకుంటారో, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ప్రాసెసే ఈ వీడియో. చూడండి, నచ్చకపోతే మీ ఆనెస్ట్ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి, డిఫర్ అయితే. బట్ పద్ధతిగా కామెంట్ చేయండి, నచ్చినట్టు కామెంట్ చేయండి, షేర్ ఎక్కువ వెళ్ళాలి, షేర్. ఓకే, లెట్స్ బిగిన్ దిస్ వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మై నేమ్ ఇస్ పవన్. సో బిగ్ బాస్ వరకు ఎందుకులే కానీ, మహీధర్ జబర్దస్త్ మహీధర్ ఈ అబ్బాయి జబర్దస్త్లో చేసేవాడు. దాని తర్వాత కోవిడ్ టైంలో సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. లైక్ ఐమాక్స్లో సినిమాలు చూసి అక్కడికక్కడే రివ్యూలు ఇవ్వడం, ఐమాక్స్ దగ్గర అలా పాపులారిటీ వచ్చి తను 4-5 ఛానల్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికీ 4-5 ఛానళ్ళు ఉన్నాయి. అందులో మెయిన్గా మహీధర్ వైబ్స్. ఓకే, అది 1 మిలియన్ మూవీ రివ్యూస్ ఇస్తాడు అందులో, అండ్ మూవీ రిలేటెడ్ కాంటెంట్. అలాగే ఇంకా 2-3 ఛానల్ ఉన్నాయి. 1,70,000, 2,00,000, 1,70,000 అలా 4-5 ఛానళ్ళు ఉన్నాయి. సో తన నిన్న వీడియో చేశాడు. వీడియో చేసి ఒక్కసారి కాదు 3 సార్లు వీడియో అప్లోడ్ చేశాడు. అన్ని వీడియోలు నేను డౌన్లోడ్ చేసుకున్నా, వేరే రిలేటెడ్ వీడియోలు కూడా డౌన్లోడ్ చేసుకున్నా, మీకు చెప్తా చూడండి. సో తను వీడియో చేసి తను ఇంక యూట్యూబ్ ఛానల్ అమ్మేస్తున్నాడు, తను చాలా కష్టాల్లో ఉన్నారు, తను కాపాడండి అనేది కాంటెక్స్ట్. తను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఆ బిజినెస్లో నుంచి చాలా లాస్ వచ్చింది అని డీటెయిల్గా అది కూడా చెప్తా. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయగానే వీడియో మళ్ళీ డిలీట్ అయిపోయిందండి. యూట్యూబ్ నుంచి స్ట్రైక్ వచ్చిందని ఆయనే చెప్పాడు ఆ 2వ వీడియో అప్లోడ్ అప్పుడు. ఎందుకంటే ఫస్ట్ వీడియోలో ఆయన క్యూఆర్ స్కానర్ ఉంటుంది కదా మన ఫోన్పేది, యూపీఐది, అది పెట్టాడు స్క్రీన్ మీద. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, నాకు ఈ అకౌంట్కి ఫండింగ్ చేయండి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నేను కష్టమో లేకపోతే నేను యూట్యూబ్ ఛానల్ అమ్మేసుకోవాలి అని. తర్వాత మళ్ళీ ఆ వీడియో మళ్ళీ డిలీట్ అయినట్టుంది, మళ్ళీ 3వసారి ఇంకో వీడియో పెట్టాడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబే స్టార్టింగ్ చెప్పేసింది మీకు, అరే అలా మీరు చేస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో అది యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, యూట్యూబ్ పాలసీకి విరుద్ధం. యూట్యూబ్ పాలసీకి విరుద్ధంగా నువ్వు స్కానర్ కోడ్లు, నీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పెట్టి నువ్వు పబ్లిక్ దగ్గర నుంచి అలా ఫండ్ గ్యాదరింగ్, అలా ఫండ్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో అది రాంగ్, అది లీగల్ కాదు, ఇల్లీగల్ అని చెప్పి యూట్యూబే. కావాలంటే యూట్యూబ్ పాలసీస్ ఒకసారి చదవండి, మీకు అర్థమైపోతుంది. ఒకవేళ యూట్యూబ్ నుంచి పబ్లిక్ ద్వారా మనీ తీసుకోవాలి అంటే యూట్యూబ్ ఓడే ఒక ఆప్షన్ ఇచ్చాడు అక్కడ, ఓకేనా? ఆ ఆప్షన్ ద్వారా మనీ మనం ఇవ్వాలి. అక్కడ చూడండి ఆప్షన్ ఉంటుంది, దాని పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ అక్కడ ఆప్షన్ ఉంటుంది హైపు లైక్ పక్కన. సరైన టైంలో మనకేమో ప్రాంప్ట్లు ఇచ్చేవాళ్ళు, ఎదురుగా వీడియోలు చెప్పేటోళ్ళు మనకి వేరే పెద్ద యూట్యూబర్లాగా ఉండవు కాబట్టి ఆన్ ద ఫ్లై చేస్తున్నా కాబట్టి స్ట్రైక్ అవ్వట్లే. ఏదో చాట్ ఉంటుంది, సూపర్ చాట్, గుర్తొచ్చింది, సూపర్ చాట్ ద్వారా వేయాలి. కాకపోతే వీళ్ళు సూపర్ చాట్ ఎందుకు యూజ్ చేయరు అంటే, సూపర్ చాట్ చేస్తే 100 రూపాయలు వేస్తే 55 రూపాయలే మాకు వస్తుంది, 45 రూపాయలు యూట్యూబ్ తీసుకుంటాడు. ఎందుకంటే వాడు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు కదా. సో వాడి కమిషన్ వాడు తీసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్లో మనీ కూడా వాడు కొంత తీసుకొని మాకు కొంత ఇస్తాడు. బట్ వీళ్ళు ఏం చేస్తారా అంటే ఆ సూపర్ చాట్ ఆప్షన్ యూజ్ చేయరు. ఎందుకు యూజ్ చేయరు అంటే యూట్యూబ్ కూడా సగం డబ్బులు తీసుకుంటాడని. సో ఆ ఆప్షన్ పక్కన పెట్టి గ్రీడీగా స్క్రీన్ల మీద ఇతనే కదా చాలామంది చేస్తుంది, అది రాంగ్. అది అసలు లీగల్ టర్మ్స్లో చూస్తే అది కరెక్ట్ కాదు, అది చాలా హ్యూజ్ పనిష్మెంట్ ఉంది. సో అలా చేయడం వల్ల అబ్బాయి ఆ వీడియో డిలీట్ అయిపోయింది. తర్వాత ముందంతా ట్రిమ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి కింద డిస్క్రిప్షన్లోని ఏదో లూప్ హోల్స్ యూజ్ చేసి మళ్ళీ స్క్రీన్ మీద లాస్ట్లో కొంచెం పెట్టాడు. తర్వాత అయినా కూడా వీడియోకి ప్రాబ్లం రావచ్చు.
ఆ వీడియోకి మళ్ళీ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వచ్చేస్తుంది. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వస్తే మనం ఏం చేయలేం. అప్పీల్ చేసుకున్నా కూడా 99.99% మనకు రాదు. వేరే కాంటెంట్ దొబ్బేసి అటుపక్క కూడా స్ట్రైక్ వేసినా ఏదో మాట్లాడుకోవచ్చు, ఫెయిర్ యూజ్ పాలసీ అని మనం తప్పులు మాట్లాడలేనప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అవి వస్తాయి. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ కానీ వచ్చాయనుకోండి ఛానల్ రాదు, 3 స్ట్రైకులు వస్తే ఫసక్. సో అలా చేశాడు. సో అక్కడ స్టార్టింగే యూట్యూబే చెప్తుంది నువ్వు చేస్తుంది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. ఇప్పుడు మైదా స్టోరీకి వస్తే కాయిన్కి 2 సైడ్లు ఉంటాయి అబ్బా. అబ్బాయి ఓన్లీ కాయిన్కి ఒక సైడే చెప్పాడు, బట్ ఆ ఒక సైడ్ కాయిన్ కూడా సరిగ్గా లేదు, అది కాయిన్లో కూడా లేదు. బట్ ఆ ఒక సైడ్ కూడా నేను బ్రీఫ్గా చెప్తా. అతను ఒక కేవ్ పెట్టాడు వైజాగ్, చిత్రాలయ మాల్. అది నాకు ఐడియా ఉంది, నాది వైజాగే కాబట్టి. అసలు కరెక్ట్గా చెప్పాలంటే ఏ బిజినెస్ చేయాలన్నా ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేయాలి. గ్రౌండ్ వర్క్ చేయకుండా బిజినెస్లోకి అడుగు పెట్టకూడదు. అడుగు పెట్టినా బల్క్ అమౌంట్తో పెట్టకూడదు. ఇది కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది నేను చూశాను. ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేయండి. సినిమా భాషలో చెప్పాలంటే ఎక్కువ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటారు చూసారు, అది ఎక్కువ చేసి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయాలి. ఆ ఏరియా ఏంటి, మ్యాన్ పవర్ మన దగ్గర ఉందా లేదా, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒకవేళ మ్యాన్ పవర్ లేకపోతే మనం అద్దెలోకి చేయగలమా. ఇప్పుడు ఆయన చేసింది తప్పదే. గ్రౌండ్ వర్క్ ఆయన ఎంత చేశాడో నాకు తెలియదు, కానీ జగదాంబ జంక్షన్ లాంటి మాస్ జంక్షన్లో కేఫ్ పెడితే వర్కౌట్ అవుతుంది. అది కూడా క్యాపుచినో ఇది అదని చెప్పి అవి పెడితే అసలు దొబ్బదు. సో ఫస్ట్ బేసిక్గా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ప్రాపర్ గ్రౌండ్ వర్క్, ఆ ఏరియా లొకాలిటీ అక్కడ ఏంటి స్పెషల్, ఏంటి వర్కౌట్ అవుతుంది, చిన్న బడ్జెట్తో స్టార్ట్ చేయండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు హిజ్ యాక్చువల్ పాయింట్. ఆయన కేఫ్ పెట్టాడు. కేఫ్కి 65 లక్షలు అయింది. ఈయన సొంత సేవింగ్స్ అమౌంట్ 40 లక్షలు పెట్టాడు. తర్వాత కేఫ్ లాస్లోకి వచ్చింది, కేఫ్ అమ్మేశాను. సో డబ్బులు లేవు, సో ఇంట్రెస్ట్లు చాలా కట్టాలి, మెడ మీద కత్తి పెట్టినట్టు ఉంది నా పరిస్థితి. సో ఇది నా పరిస్థితి. నా దగ్గర డబ్బులు లేవు. ఉన్నవి 2 ఆప్షన్లు. ఒకటి నా యూట్యూబ్ ఛానల్, నేను మెయిన్ ఛానల్ అమ్మేస్తే అది 10 లక్షలు, సబ్స్క్రైబ్గా 4 రూపాయల లెక్క ఇస్తా అన్నారు ఒకరు. ఓవరాల్గా చూస్తే 40 లక్షలు వస్తే, సో నా ఇంట్రెస్ట్లు ఇవన్నీ కట్టేస్తే నాకు 18 లక్షలు ఉంటే అది ఏదైనా చేసుకోవచ్చు. కానీ వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఏందిరా అంటే అమ్మిన తర్వాత మీరు యూట్యూబ్లో ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ మీరు యూట్యూబ్ కొత్త ఛానల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆడియన్స్ అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి మాకు లాస్ కాబట్టి. సో తనకి అమ్మలేని పరిస్థితి ఛానల్, అలాగని చెప్పి ఇక్కడ నేను డబ్బులు కట్టలేను. సో మీరే నాకు హెల్ప్ చేయాలి, రిక్వెస్టింగ్ మోడ్లోనే మీరు హెల్ప్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఎంతో కొంత హెల్ప్ చేస్తే నేను ఇందులో నుంచి బయటకు వస్తాను అనేది తన వర్షన్. మీకు అర్థమైంది కదా, 65 lakhs బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్సే ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, మీరు క్యూఆర్ కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి బ్రాంచ్, ఎవ్రీథింగ్ చాలా సిస్టమేటిక్గా డీటెయిల్డ్గా అన్నిసార్లు డిస్ప్లే చేశారు, మెసేజ్ సెక్షన్లో పెట్టారు, పిన్ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్, సిస్టమేటిక్, ఆర్గనైజ్డ్, ప్రజెంటేషన్ స్కిల్స్ బాగున్నాయి, లాస్ట్ వీడియో ఎండింగ్ ప్రజెంటేషన్ స్కిల్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మీరు ఈ డీటెయిల్స్ ఎంత సిస్టమేటిక్గా పెట్టినప్పుడు మీ బిజినెస్కి 65 లక్షలు అయింది కదా, ఆ డీటెయిల్స్ ఎందుకు పెట్టలేదు? ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. మీ బిజినెస్ మీరు స్టార్టింగ్ ఇలా అయ్యింది, ఇది అగ్రిమెంటు, ఇది బాండ్, ఎలాగ అమ్మేశారు కదా పెట్టి, పోనీ డిస్క్లోజ్ చేయకపోతే హై లెవెల్లో డిస్క్లోజ్ చేసి ట్రాన్సాక్షన్ డిస్క్లోజ్ చేయాలి కదా, ఎందుకంటే ఇక్కడ కూడా మీరు చేస్తుంది ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. ఆ 65 లక్షల ట్రాన్సాక్షన్ పబ్లిక్కి చూపించాలి కదా. పబ్లిక్కి చూపించకుండా 65 లక్షలు అంటే పబ్లిక్ ఎలా నమ్ముతారు? నమ్మేటోళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు పెద్ద గుండె కాబట్టి వేసేస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయ్యారు. కానీ చెప్పాను కదా, స్లావరీ. అది సినిమా వాళ్ళైనా, బిగ్ బాస్ వాళ్ళైనా, యూట్యూబర్లైనా, ఈ టిక్టాకర్లైనా మన వాళ్ళు స్లావరీ కాబట్టి వదిలేద్దాం, ఇది సెపరేట్ టాపిక్. ఆ 65 లక్షల ట్రాన్సాక్షన్ చూపించాలి కదా. మీరు చెప్పింది 65 లక్షలు, మీ 40 లక్షలు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అండ్ మిగిలిన 25 లక్షల ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, మీరు ఎలా అమ్మిన డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ అగ్రిమెంటు, ఆ హ్యాండ్ ఓవర్ డీటెయిల్స్, అవన్నీ పెట్టాలి కదా జనాలకి. అవేం పెట్టకుండా ఓన్లీ మీ డీటెయిల్స్ అంత డీటెయిల్గా పెడితే ఎలా? ఇప్పుడు రూట్ కాజ్ ఏంటి? మీరు ఒక బిజినెస్ పెట్టారు, దానికి ఒక 65 లక్షలు పెట్టారు, 40 లక్షలు మీ సేవింగ్స్, 25 లక్షలు అప్పు తెచ్చుకున్నారు అన్నారు కదా. సో అది పెట్టాలి కదా. ఏవవి? అవి పెట్టకుండా జనాలు డబ్బులు ఇవ్వాలి అంటే ట్రస్ట్ ఎలా వస్తుంది? మీరు చాలా సునాయాసంగా కామెంట్లు డిలీట్ చేస్తున్నారు. కామెంట్కి 6-7 గంటల డిఫరెన్స్ వస్తుంది. అది కొంతమంది ఐడెంటిఫై చేయలేకపోయినా నాలాంటి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఎందుకు డిలీట్ చేస్తున్నారు? ఓన్లీ ఎందుకు పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు? ఎవరిని మోసం చేసుకుందని? మనల్ని ఎప్పుడు మనం మోసం చేసుకోకూడదు. మళ్ళీ వేరే వాళ్ళు మోసం చేసుకున్నా పర్లేదు, కానీ మనం మోసం చేసుకుంటే సంగనాకి పోతాం. ఇప్పుడు పబ్లిక్కి వచ్చి సరే ఆ స్టెప్ తీసుకోవడం కూడా కష్టమే.
కొంతమందికి ఆ సింపతి ఎంపతి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. సరే మీరు వచ్చారు, కష్టమైన కాలంలో ఉన్నారు, అందరికీ రఫ్ ఫేజ్ ఉంటుంది, టెస్టింగ్ ఫేజ్ ఉంటుంది, అలా మీరు వచ్చారు. వచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ పూర్తిగా పెట్టాలి కదా. ఆ డీటెయిల్స్ ఎందుకు పూర్తిగా పెట్టట్లేదు మీరు? మాకు 65 లక్షలు అప్పు ఉంది, అది అమ్మినా 10 లక్షలు వస్తుంది అంటున్నారు. సో మీరు అది హ్యాండ్ ఓవర్ చేసేసారు, అమ్మితే 10 లక్షలు వస్తుంది అంటున్నారు. అప్పుడు 55 లక్షలు, 55 లక్షల్లో మీరు 40 లక్షలు పెట్టారు కాబట్టి మీకు 15 లక్షల అప్పు ఉందా? అది కూడా క్లారిటీ లేదు. 15 లక్షల అప్పు ఉంటే ఇప్పుడు మీకు ఎంత కావాలి? దానికి యూట్యూబ్ ఛానల్ అమ్మడం ఏంటి? అది నిజం అంటే అది లాజికల్గా చూస్తే ఫ్రెండ్స్ అది నిజం కాదు. ఛానల్ అమ్మేది నేను వీడియో ఓపెనింగ్ అందుకే చెప్పాను, ఛానల్ అమ్మడం ఇంపాసిబుల్. దిస్ ఈజ్ కాల్డ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఛానల్ అమ్మే ప్రసక్తే లేదు, సమస్య లేదు. ది వరస్ట్ కేసు ఛానల్ అమ్మేసినా మళ్ళీ ఇంకో ఛానల్ పెడతారు. సో ఇది మీ ప్రాబ్లం. మీకు 65 lakhs జనాల నుంచి రాలేదు, మీరు కేఫ్ స్టార్ట్ చేశారు, ఆ కేఫ్ లాస్ వచ్చింది, ఎత్తేసారు. ఒకవేళ ఆ కేఫ్కి ప్రాఫిట్స్ వస్తే మీరు జనాలకి షేర్స్ ఇస్తారా? ఆర్ ఆ కేఫ్ ఓపెనింగ్ కానీ కేఫ్ రన్నింగ్లో కానీ మీ సబ్స్క్రైబర్స్ మీ ఫాలోవర్స్లో ఎవరినైనా ఫ్రీగా ఇన్వైట్ చేసి ఏమైనా పెట్టారా? వాళ్ళకి అవేమీ లేనప్పుడు లాస్లో వచ్చినప్పుడు జనాలు ఎందుకు గుర్తొచ్చారు మీకు? చెప్పండి. ఫస్ట్ ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ పెట్టండి, తర్వాత ఇది చెప్పండి. నెక్స్ట్ ఇది ఆడియన్స్కి చెప్తున్నా. దీనికంటే ముందు సరే ఆయన నిజంగానే అంత డిప్రెషన్ బాధలో ఉంటే ఆ డిప్రెషన్ మోడ్ కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయకుండా వారం క్రితమే ఆయన హ్యాపీగా విఆర్ రాజాతోని క్రాంతితోని వాళ్ళ తమ్ముడితోని వీడియోలు చేశాడు. ఆ టోనీ ఏదో సంథింగ్ వెళ్తా క్రాంతి ఇది తమ్ముడు ఛానల్లో చూడండి, 2 వీడియోలు ఉంటాయి. ఫుల్ ఫన్ మోడ్లో ఉన్నారు, ఎక్కడికెక్కడికో తిరిగారు, షికార్లోకి వెళ్ళారు, వండర్ వరల్డ్ లాంటి వీటికి వెళ్ళారు. మీరు అలా ఎలా చిల్ అవుతారు? మీకు అంత కష్టం, 65 లక్షలు అప్పు ఉన్నప్పుడు మీరు వండర్ వరల్డ్ అలా వెళ్ళి ఎలా చిల్ అయ్యారు? మీరు అంత డిప్రెషన్ మోడ్లో ఉంటే. దీని వారం క్రితమే మంచి వీడియోలు పెట్టారు, అందరూ పెట్టారు. మీకు రీసెంట్గా మ్యారేజ్ అయింది, తర్వాత మంచి వీడియోలు పెట్టారు. సంక్రాంతికి దొల్లగొట్టేశారు రివ్యూలు. సంక్రాంతి రాజాసాబ్ మూవీ అప్పుడే చెప్పారు నేను ఇది క్లోజ్ చేస్తాను, నేను అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మీకు రావాల్సింది 15 లక్షల డబ్బులు అబ్బా టెక్నికల్గా చూస్తే. ఎందుకంటే 65 లక్షలకి మీరు పెట్టారు, 40 లక్షలు మీ సేవింగ్. సరే సేవింగ్ పక్కన పెడితే 25 లక్షలు. ఆ 25 లక్షల్లో ఎక్విప్మెంట్లు అమ్మేస్తే 10 లక్షలు వస్తాయని మీరు ఆ వీడియోలో పెట్టారు. ఒకవేళ వీడియో డిలీట్ చేసి నేను వీడియో డౌన్లోడ్ చేశాను కాబట్టి చూపిస్తాను. సో 15 లక్షలు ఉంది. 15 లక్షలు మీరు సంపాదించలేరు బ్రో. సంక్రాంతికి మీరు రివ్యూ చేసిన 4 సినిమాలకి మీకు ఆల్మోస్ట్ 10 లక్షలు వచ్చి ఉంటాయి. పోనీ ఎంత వచ్చాయో ఆ రెవెన్యూ అయినా చూపించారా జనాలకి? నాకు తెలుసు యాజ్ అ యూట్యూబర్ ఎంత రెవెన్యూ వస్తుందో నాకు తెలుసు. మీకు 6, 7, 8 లక్షల వ్యూస్కి ఎన్ని డబ్బులు వస్తాయో కూడా నాకు తెలుసు. రాజాసాబ్ మూవీకి కానీ, మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాకి కానీ, రవితేజ గారి సినిమాకి కానీ, నవీన్ పోలిశెట్టి సినిమాకి కానీ, సర్వానంద్ సినిమాకి కానీ 5 సినిమాలకి మీకు ఎంత రెవెన్యూ ఇప్పటికి జనరేట్ అయిపోయింది. ఫెబ్ వచ్చింది, మనీ పడింది కదా, అది చూపించాలి కదా జనాలకి. ఆ పైసలు ఏం చేశారు? ఈజీ టు ఈజీ అది ఒక అరౌండ్ 8-10 lakhs వస్తుంది మొత్తం మీకు. 1 month నేను చూశాను, అది ఒక ఛానల్దే చెప్తున్నాను. మిగిలిన మీరు 2-3 ఛానల్లో అన్ని రెవెన్యూలు చేస్తే లాస్ట్ 1.5-2 monthsలో మీకు వచ్చేస్తే 15 లక్షలు అయిపోయింది. మీ కేసు సాల్వ్డ్. ఇంకెందుకు జనాల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు? మీరు ఛానల్ ఎందుకు అమ్మాలి? మీ 3 ఛానళ్ళ రెవెన్యూ లాస్ట్ 2 monthsది అక్కడ పెట్టండి టైం లైన్స్తో. నేను నార్మల్గా యావరేజ్గా నేను యూట్యూబర్, నాకు రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుందో తెలుసు కాబట్టి లెక్కేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం సాల్వ్. సరే ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, మీకు కొంచెం తక్కువ వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ 2-3 నెలలు పెద్ద సినిమాలు ఉన్నాయి, సాల్వ్. మనకి ఎనర్జీ ఉంది, దేవుడు వయసు ఇచ్చాడు, చాలా ఏజ్ ఉంది, మీరు మంచి కాంటెంట్, 1 నిమిషం కాంటెంట్ 1 గంట లాగే కెపాసిటీ ఉంది. మీకు పెద్ద సినిమా మూవీలకి ఈజీగా 10 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు చూస్తారు. ఎలా కాదన్న 5-6 సినిమాల్లో మీ ప్రాబ్లం సాల్వ్. లేదా మీరే పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు విఆర్ రాజు ఉన్నారు, క్రాంతి ఉన్నారు, వాళ్ళని అడిగితే అప్పు ఇవ్వరా 2-3 నెలలకు? 2-3 నెలలు ఇవ్వు బ్రో. 10-15 లక్షలు పెద్ద మూవీకి, పవన్ కళ్యాణ్ మూవీకి చాలా ఉన్నాయి కదా, టాక్సిక్ ఇవన్నీకి, నాని మూవీకి రివ్యూలు చెప్తే వచ్చేస్తే నేను ఇచ్చేస్తానంటే ఎవరా ఫ్రెండ్స్? మరి వాళ్ళతో చిల్ అయ్యారు, వీడియోలు చేశారు. ఇలాగా ఎత్తుక్కుంటే చాలా వర్క్ అరౌండ్స్ ఉంటాయి. మనకు వచ్చిన ప్రాబ్లం చాలా చిన్నది, దాన్ని చాలా పెద్దగా ఎగ్జాగరేట్ చేసి చూపిస్తున్నాం అంతే. ఇక్కడ చేస్తున్న తప్పు ఏంటంటే యూట్యూబ్ పాలసీకి విరుద్ధంగా మనీ కలెక్ట్ చేయడం. ఇంకోటి, ఎటువంటి అకౌంటబిలిటీ, ఎటువంటి విజిబిలిటీ, ఎటువంటి ట్రేసబిలిటీ లేకుండా మీరు పబ్లిక్ దగ్గర బల్క్ అమౌంట్ పుల్ చేయడం, తర్వాత మీ ప్రాబ్లమ్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా అది మిస్లీడ్ చేయడం. అండ్ ఇలాగా ఒక కొత్త థాట్స్, ఇలాంటి క్రిమినల్ థాట్స్ కొత్త యూట్యూబర్లకి, ఎగ్జిస్టింగ్ యూట్యూబర్లకి ట్రిగ్గర్ అయ్యేలాగా మీరు వీడియోలు చేయడం.
ఇన్ని తప్పులు మీ దగ్గర ఉన్నాయి అంటే ఇక అసలు మామూలుగా చెప్పండి, పబ్లిక్ ఆడియన్స్ మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఆడియన్స్ ఆల్రెడీ మనకి డబ్బులు ఇచ్చినట్టే, 2 విధాలుగా మనకు డబ్బులు ఇచ్చినట్టు. ఒకటి, మీరు చేసిన ప్రతి యూట్యూబ్ వీడియో మానిటైజ్ చేస్తారు, దాని ద్వారా మీరు బల్క్లో అమౌంట్ సంపాదిస్తారు. మీరైనా ఎవరైనా ఏ యూట్యూబర్ అయినా, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. సో ఆల్రెడీ పబ్లిక్ దగ్గర నుంచి మనకు అది వస్తుంది. అదే ఎక్స్ట్రా బోనస్. ఎందుకంటే దానికంటే ముందు మనకు వ్యూవర్షిప్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, విజిబిలిటీ వస్తుంది, మనకు క్రెడిబిలిటీ పెరుగుతుంది, ఫేస్ వాల్యూ పెరుగుతుంది, మీలాంటి వాళ్ళు ఒక మినీ సెలబ్రిటీ అవుతున్నారు, దాని ద్వారా బయట ప్రమోషన్లు చేస్తున్నారు, బోల్ డబ్బులు వస్తుంది. ఆల్రెడీ మనం ఏం ఫ్రీగా చేయట్లే, మన ఎదుగుదల కోసమే చేస్తున్నాం సెల్ఫిష్గా. దానివల్ల మనకి ఎక్స్ట్రా కాదు, ప్రైమరీగా ఇవన్నీ వస్తున్నాయి. వ్యూవర్షిప్, సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు, ఫేస్ వాల్యూ, మినీ సెలబ్రిటీ స్టేటస్, దానివల్ల వేరే ఇన్కమ్గా జనరేట్ అవుతుంది, ప్రమోషన్ ద్వారా వస్తుంది. ఇవన్నీ కాకుండా యూట్యూబ్ పైసలు ఇస్తున్నాడు. ఇవన్నీ వస్తున్నా కూడా ఆడియన్స్ దగ్గర నుంచి మళ్ళీ ఎందుకు మనం మనీ తీసుకోవాలి? ఎందుకు వాళ్ళని జలగల్లా రక్తం తాగేయాలి వాళ్ళది? అంటే వాళ్ళ మైండ్ సెట్ ఇలా ఉంది, వాళ్ళ స్లావరీ బ్యాచ్లు ఇలా ఉన్నారు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి లాగేస్తావా? అది తప్పు కదా. అంటే చిన్న ప్రాబ్లం వస్తే ఇంకా ఆడియన్స్ మీద పడిపోవడమేనా? అంటే ఇప్పుడు మీకు 65 లక్షలు అంటే ఇలా అంటున్నాను కదా, మనకు స్థాయికి దాటి 65 లక్షలు పెట్టినప్పుడు మీకు థాట్ రాలేదా? ఒకవేళ క్లిక్ అయితే ఓకే, క్లిక్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి అంటే మీకు ముందే బ్యాకప్ ద మైండ్ ఉందా? ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే ఇలా లాగేద్దామని. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు 2 యూట్యూబ్ ఛానల్లోనే నేను వర్క్ చేసుకున్నాను, ఐటీ జాబ్ చేసుకుంటున్నాను. నా లిమిట్ ఏంటో నాకు తెలుసు. అలా అని కాకుండా నాకు గొలెక్కిపోయి నేను మా ఇంటి పక్కన ఒక ₹1 కోటి పెట్టి ఏదో ఫ్రాంచైజీ తీసుకున్న సెలూన్ ఓపెన్ చేశాను అనుకోండి, అది లాస్లోకి వెళ్ళిపోయిందండి. ఆడియన్స్ దగ్గర నుంచి తీసుకోవడం రైటా రాంగా? అది నా గొలక నేను పెట్టుకున్నా, నా స్థాయికి మించి నేను పెట్టుకున్నా, నా ఫినాన్షియల్ స్టేటస్కి మించి నేను పెట్టుకున్నా, నా ఇన్కమ్ తక్కువ ఎక్స్పెండిచర్ ఎక్కువైనా కూడా నేను పెట్టుకున్నా. దానికి ఆడియన్స్ని నేను ఎందుకు బ్లేమ్ చేయాలి? ఆల్రెడీ వాళ్ళు పాపం నా వీడియోలు చూస్తున్నారు, అలాంటప్పుడు నేను వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయాలి? ఇదేమీ లాజిక్. బట్ ఆడియన్స్లో 100లో 40 to 50% ఇక ట్రాప్ అయిపోయి ఎమోషనల్గా ఫూల్స్ అయిపోయి, సారీ టు యూజ్ దిస్ వర్డ్, మనీ ఇస్తున్నారు. నాకు అది ప్రతి ఇది జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఒక టెక్ ఛానల్ ఆయన ఇలాగే చేశాడు, దానికంటే ముందు ఆయన ఒకసారి చేశాడు, మళ్ళీ ఇలా చేశాడు. ఒక ట్రావెలర్ ఆల్రెడీ ఇలా చేశాడు, కొన్ని కోట్లు. కామెడీ ఏంటంటే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లము సినిమాటిక్ వేలో చెప్తారు, దాని యాక్చువల్ ఏమంటారు లాజిస్టిక్స్, స్టాటిస్టిక్స్, ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూపించరు ఎవరు ఎంత లాస్ అయిందని. మళ్ళీ వీళ్ళకి కావాల్సిన అమౌంట్ వీళ్ళే చెప్తారు ఎంత ఇవ్వండి అని చెప్పి, అది అంత వచ్చిందా లేదో కూడా మనకు ఆ ట్రాన్సాక్షన్ చూపించరు. ఓన్లీ వీళ్ళు డీటెయిల్గా చూపించింది వీళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్. అయినా కూడా మన వెల్ ఎడ్యుకేటెడ్ ఇండియన్ పీపుల్, బిగ్ హార్ట్ ఫెలోస్, బిగ్ కిడ్నీ ఫెలోస్ వేస్తారు మనీ. అన్నా నీకోసం 500 వేసుకొని తీసుకున్నా, అన్నా నీకోసం 5,000 వేసుకొని చూసాను, అన్నా నీ స్టోరీ వింటే నాకు కిడ్నీ జారిపోతుందన్నా తీసుకున్నా డబ్బులు, నేను మా అమ్మ మేళలో చైన్ లాగేసైనా తాకటెట్టాను, నీకు నేను పోషిస్తానన్నా. ఎందుకురా పోషించడం బాలరాజు? చెప్తున్నాను కదా, మీరు హీరోలు అవ్వరా? వేరే వాళ్ళు పల్లకీలు మీరు మోయడమే కానీ మీరు పల్లకి ఎక్కరా? మీరు హీరో అవ్వరా? ఇదే స్లావరీయా? అంటే కష్టం వస్తే ఇంకా ఆడియన్స్ మీద పడిపోవడం. జల్సా సినిమాలో అన్నట్టు కష్టం అంటే అది కాదు, కష్టం అని నేను చెప్తా అంటారు చూసారా, అలాగా. అలా చెప్పుకోవాలి అనుకుంటే నేను బొచ్చుడు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అలా అయితే లాస్ట్ ఇయర్ చాలా ఫేస్ చేసాం ఒక అవేర్నెస్ వీడియోస్ చేయడం వల్ల. ఇప్పటికీ అది కోర్టులో రన్ అవుతుంది ఆ కేసు. దానికి చాలా ఫినాన్షియల్గా ఖర్చు అయ్యి, ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి 4-5 లక్షలు ఖర్చు. అది ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో తెలియదు, అది ఎన్ని సంవత్సరాలు అది ప్రొలాంగ్ అవుతుందో తెలియదు, దానికి వెర్డిక్ట్ వస్తుందో లేదో తెలియదు, ఒకవేళ వచ్చినా మాకు ఫేవరబుల్గా వస్తుందో కూడా లేదో తెలియదు. ఆ కేసు స్టార్ట్ అయినప్పుడు 20-25 మంది ఉన్నారు, ఇప్పుడు 4-5 ఉన్నారు, మిగిలిన వాళ్ళు రకరకాల రీజన్లలో వెళ్ళిపోయారు. వాళ్ళు నేనేం తప్పుపడను, కానీ ఉన్న వాళ్ళ మీద మాత్రం నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది, ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళైనా న్యాయం కోసం ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు అలా అని చెప్పి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే ఫేజ్ మే జూన్ టైంలో అలా అయితే నాకు చాలా ఫినాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి. ఈ కేసుకు డబ్బులు పెట్టాలి, ఈ కేసు చుట్టూరు తిరగాలి, ఎవ్రీ వీక్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి, కోర్టులకు వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఇవన్నీ తిరగాలి. దీనికి తోడు ఆ టైంలో మా మదర్కి ఐసీయూ, అప్పుడు 17 లక్షలు అయింది అబ్బా. అప్పుడు వచ్చేప్పలా మా ఇన్సూరెన్స్కి మీకు తెలుసు 2-3 లక్షల మించి రావు. సో అలాంటి టైంలో నేను జాలి ముఖం పెట్టుకొని వీడియో చేసి నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, లాయర్లు పిండేస్తున్నారు, ఫిజికల్గా స్ట్రెస్ ఉంది, ఫిజికల్గా స్ట్రెయిన్ ఉంది, మెంటల్గా స్ట్రెస్ ఉంది, ఇక్కడ ఏమో 17-18 లక్షలు అయింది, కొంచెం హెల్ప్ చేయండి అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాను కాదు కానీ నా మ్యాటర్ సాల్వ్, ఇక్కడ వచ్చేస్తే డబ్బులు. నేను ఆప్షన్ ఎంచుకోలే, ఫైట్ చేశా, ఇప్పటికీ ఫైట్ చేస్తున్నా. తర్వాత నాకు ఇంకో ఛానల్ ఉంది బిగ్ బాస్లో, రాత్రి పగలు కష్టపడి చేశా, 4 గంటలు పడుకున్నా రోజుకి. ఆ అమౌంట్ అంతా క్లియర్ చేశా. దానివల్ల నా మీద నాకే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది చూసారా, గర్వంగా ఉంటుంది. ఎందుకంటే నేను నా కష్టాన్ని నమ్ముకున్నా. ఆడియన్స్
కష్టం కూడా ఉందండి. వాళ్ళు చూడకపోతే వాళ్ళు లేకపోతే నాకు డబ్బులు రావు. సో ఇది మనకి ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే ఇంకొకరి మీద పడిపోవడం కాదు, మనం ఆ ఇష్యూని అర్థం చేసుకుని ఫైట్ చేయాలి కానీ స్కిప్ చేసి ఆల్టర్నేటివ్గా లూప్ హోల్స్ యూస్ చేసుకుని వేరే వాళ్ళ దగ్గర పిండియడం రైట్, అది కరెక్ట్ కాదు. నేనే కదా లాస్ట్ ఇయర్ ఎవరైతే ఈ కేసులు ఇప్పటికీ ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఫైట్ చేస్తున్నారు, వాళ్ళు ఇప్పటికీ ఫినాన్షియల్గా ఫైట్ చేస్తున్నారు, లీగల్గా ఫైట్ చేస్తున్నారు, అండ్ స్ట్రెస్తో ఫైట్ చేస్తున్నారు, చాలా ఫిజికల్ స్ట్రెయిన్తో ఫైట్ చేస్తున్నారు. మరి వాళ్ళు వీడియోలు చేస్తే వాళ్ళు డబ్బులు అడిగినా వాళ్ళకి బల్క్ అమౌంట్ వస్తుంది. చేయలేదు, బల్క్ అమౌంట్ వస్తుంది, సమాజంలో సానుభూతి వస్తుంది, సబ్స్క్రైబర్లు పెరుగుతారు. బట్ ఇప్పటికీ మేము ఫైట్ చేస్తున్న 3-4 ఎవరు అదేం చేయట్లేదే. చేస్తే ఎప్పటికో గ్రో అవుతుంది ఛానల్. 1-2 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు. అసలు జరిగిన దరిద్రం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే, గత 1 yearగా జరుగుతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే లక్షల్లో సబ్స్క్రైబర్లు వస్తారు. మాకు ఏం జరిగిందో మొత్తం A to Z. మళ్ళీ చెప్తున్నా, వెళ్ళిపోయిన వాళ్ళ మీద నాకు ఎటువంటి కోపం లేదు, బాధ లేదు. అలా అయితే ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఉన్న వాళ్ళలో ఒక అబ్బాయిని, తెలిసిన అబ్బాయి మహేష్, అబ్బాయి సేమ్ నాలాగా ఐటీ జాబ్ స్విచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అండ్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. నేనే చెప్పాను, ఏదైనా ఉంటే బయటికి వెళ్ళిపో కొంచెం కేసు నుంచి. ఏదో మన ఇండియాలో అవ్వలేనిది ఏముంది, గోల్డ్ అవుతాయి. అయినా కూడా ఉన్నాడు. ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాలాగే ఇంకొక యూట్యూబర్ ఉన్నారు, ఇంకా ఫైట్ చేస్తున్నారు. డే 1 నుంచి సేమ్ ఇలాగే కొన్ని లక్షల్లో ఖర్చు, టెన్షన్లు, మాటమాటికి రావాలి, కోర్టులకు రావాలి, అడ్వకేట్స్తో డీల్ చేయాలి. నాకు ఇప్పటికీ కొన్ని గుర్తు తెచ్చుకుంటే అరే ఇది ఎలారా ఫైట్ చేసాం అనిపిస్తుంది. ఇప్పటికీ ఫైట్ చేస్తున్నాం, ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ అంటే ఇన్ని ఉన్నాయి. సో నేను ఎక్కడికి వెళ్తున్నా కానీ ఇన్ని ఉన్నాయి. సో ఇన్నున్న హ్యాండిల్ చేస్తున్నాం. జనాలతో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అంటాను, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి, ట్రాప్ చేసి, ఒక QR స్కానర్ కోడ్ కొట్టి, ఇప్పుడు ఎవరైతే మేము ఇంకా స్టిల్ కేసులో ఉన్నామో 3-4 చెప్తున్నాను కదా, ఈజీగా 20-30 లక్షలు వస్తాయి. 20 లక్షలు 30 వస్తే వాళ్ళకి అసలు చెప్పపోయినా కూడా అనేటోళ్ళు లేరు పాపం. అలాంటి ఉన్న లాయల్ ఫాలోవర్స్. ఛానల్ గ్రో అయిపోతుంది, విపరీతమైన వ్యూవర్షిప్ వచ్చేస్తుంది, సబ్స్క్రైబర్. బట్ వీ డింట్ చూస్ దట్. కష్టం మీదే వర్క్ చేస్తున్నాం. నేనైనా మిగిలిన 2-3 వాళ్ళందరి మీద ఐ హ్యావ్ ఏ హ్యూజ్ రెస్పెక్ట్. సో అలా ఉండాలి. కానీ ఏంది ఇదేంది జనాల దగ్గర ఈ దోచుకోవడం ఏంటి? నీకు ఇంకా ఏజ్ ఉంది మా ఎదర్, నీకు నాకు తెలిసి నాకు చిన్నోడు, నువ్వు ఏజ్ ఉంది, కంటెంట్ చేసే సత్తా ఉంది, చేయి, మంచి కంటెంట్ చేయి. యూట్యూబ్ మూవీ రివ్యూలు చేయి, వెబ్ సిరీస్ రివ్యూలు చేయి, బిగ్ బాస్ వస్తే బిగ్ బాస్ చేయి, ఆల్రెడీ చేసావు కదా మళ్ళీ చేయి. డిఫరెంట్ జియో పాలిటిక్స్ మీద చేయి, స్టాక్ జీకే మీద చేయి, స్పోర్ట్స్ మీద చేయి. వరల్డ్ కప్ స్టార్ట్ అయింది కదా, ట్రెండింగ్ మైదర్లో వరల్డ్ కప్ మీద చేయి, IPL వస్తుంది IPL మీద చేయి. ఎంత కాంటెంట్ ఉంది, ఎంత రెవెన్యూ వస్తుంది నీకు తెలీదా? 2-3 నెలల్లో ఇది సాల్వ్డ్ 15-20 లక్షలు. దానికి ఛానల్ అమ్మేస్తాను, మీరు డబ్బులు ఇవ్వాలి, బ్యాంక్ డీటెయిల్స్, ఏంది పేతాస్ డైలాగులు? తప్పది. దయచేసి ఆ వీడియో రిమూవ్ చేయి. ఎందుకంటే కంటిన్యూ అయితే నీకే అదే ఆ వ్యూస్ ఎక్కువ ఎంత పెరిగితే లీగల్గా నీకు అన్ని ప్రాబ్లమ్స్. యాజ్ ఎ కోడ్ యూట్యూబర్గా నేను ఇస్తున్న సలహా. అండ్ జనాలకి దయచేసి, ఈయనకనే కదా, ఎవరైనా సోషల్ మీడియాలో వచ్చి వాళ్ళు డబ్బులు అడిగితే ఇవ్వద్దు. సోషల్ మీడియాలో మీరు ఆల్రెడీ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు మల్టిపుల్ వేస్లో, మీరు కొత్తగా మళ్ళీ వాళ్ళని పోషించవసరం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉండి ఏ ICUలోనో ఇంకా హాస్పిటల్లో వరస్ట్ స్టేజ్లో ఉండి అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోతుందంటే అలాంటి క్రిటికల్ సినారియోలో చేయొచ్చు తప్ప దిస్ ఇస్ ద నాట్ కరెక్ట్ సినారియో ఆల్సో. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. మీ వ్యూ పాయింట్ కూడా ఆనెస్ట్గా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు లైక్, షేరు, హైపు చేయకపోతే ఈ 3 చేయండి. సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు. ఈ వీడియోని యూజ్ చేసుకొని నాకు సబ్స్క్రిప్షన్ తెచ్చుకోవాలని లేదు. లైక్, షేర్ కూడా ఎందుకు అడుగుతున్నాను అంటే, ఎక్కువ మందికి ఇప్పుడు లైక్, హైప్ ఎక్కువ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. యూట్యూబ్ రికమెండేషన్స్ మీద పడుతుంది, హోమ్ పేజ్లో పడుతుంది. ఎందుకంటే మన కొత్త యూజర్లకి తెలియాలి అంటే లైక్, హైప్ చేస్తే కొత్త యూజర్లకి తెలుస్తుంది. లేకపోతే నాకు దగ్గర ఉన్న 15-20 వేల చుట్టూరు మందికే వెళ్తుంది రికమెండేషన్. సో ఎక్కువ లైక్, హైప్ చేస్తే ఎక్కువ మందికి పుష్ అవుతుంది, కొత్త యూజర్లకు వెళ్తారు. సో ఇలాంటి బాధితులు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం ఏదో బ్రెయిన్ వాషింగ్ థింగ్ అనుకోండి. సో దిస్ ఇస్ ద వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. మీ వ్యూ పాయింట్ బలంగా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.